హే గాయ్స్, ఈ రోజు అయితే ఒక మంచి కొత్త అప్డేట్తో మీ ముందుకు వచ్చానమాట. ఏంటంటే ఇదివరకు మన ఛానల్లో గ్రాఫ్లోని మన వ్యూవర్స్ అనేది ఏ టైంలో ఎక్కువ మంది చూస్తున్నారనేది క్లియర్గా తెలిసేదనమాట. బట్ ఇప్పుడు అట్లా కాదు, యూట్యూబ్ అనేది అప్డేట్ చేసింది. సో వైటీ స్టూడియోలో అనేది ఒక అప్డేట్ అనేది తీసుకొచ్చింది అనమాట. అప్డేట్ ఏంటనేది క్లియర్గా నేను మీకు ఇక్కడ పాయింట్ టు పాయింట్ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మనం దాని డీటెయిల్స్ అనేది క్లియర్గా చూసుకొచ్చి అనమాట. ఇంకా మన సబ్స్క్రైబర్స్కి ఇంకా మోటివేట్ చేయొచ్చు అనమాట. సో అవన్నీ నేను క్లియర్గా చెప్తాను, ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అట్లయితే మీకు క్లియర్గా తెలుస్తుంది. అంతేకాకుండా చాలా మంది అనేది నాకు కామెంట్ చేశారు. ఏమనిసి అంటే వాళ్ళ కమెంట్స్ అని ప్రతి ఒక్కటి నేను ఇక్కడ పిక్ చేసి చదివేసి మీకు వాళ్ళ ఛానల్స్కి ఉన్న ప్రాబ్లమ్స్ అనేది షేర్ చేశారు. సో నేను చాలా వీడియోస్లో చెప్పాను యూట్యూబ్ అప్డేట్ గురించి. దాని గురించి అయితే అడిగారనమాట. సో క్లియర్గా చెప్తాను. దీంట్లో మీ ఛానల్ ఏ టైప్ ఆఫ్ కంటెంట్ చేస్తున్నారో కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీ ఛానల్ అనేది మోనిటైజేషన్ అవుతుందా లేదా అనేది క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ కామెంట్ అని చూడండి. నాకు ఒక బ్రదర్ అని కమెంట్ చేశారు. ఏమనిసి అంటే, అన్న యూట్యూబ్లో వీడియోస్ చూస్తుంటే తెలుగు వీడియోస్ కూడా ఇంగ్లీష్లో మాట్లాడుతుంది, ఎందుకు చెప్పండి అనేసి కామెంట్ చేశారు. సో అది యూట్యూబ్ ఆటోమేటిక్గా అప్డేట్ చేసిందనమాట. అది లొకేషన్ బట్టి మనకు తెలుగులో కానీ హిందీలో కానీ ఉన్న వీడియో అనేది ఇంగ్లీష్లో చూపించడం ఇట్లా జరుగుతుంది. ఒక్కొక్కసారి బై డిఫాల్ట్గా కొన్ని లాంగ్వేజెస్ అనేవి చేంజ్ అవుతాయి. బట్ దానికి ప్రాబ్లం అయితే ఏం లేదు. మీరు సింపుల్గా వీడియోస్ చూస్తున్నప్పుడు సెట్టింగ్స్లోకి వెళ్ళేసి ఆడియో ఆప్షన్కి వెళ్ళేసి మీ ఒరిజినల్ డిఫాల్ట్ ఆడియో అనేది సెట్ చేసుకోవచ్చు. సో అర్థమైంది అనుకుంటున్న బ్రదర్. సో నెక్స్ట్ కమెంట్ ఏంటంటే, ఇంకో బ్రదర్ని కమెంట్ చేశారు. అన్న, నేను తెలుగు న్యూస్ ఛానల్ పెట్టాను, నేను కనబడకుండా నా వాయిస్ ఇస్తున్నాను, నా ఛానల్ ఏమైనా అవుతుందా? సో థ్యాంక్ యూ సో మచ్ బ్రదర్, మీరు కమెంట్ చేసినందుకు. చాలామందికి అయితే ఈ డౌట్ అనేది ఉండొచ్చు. బట్ ఇప్పుడు నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే, మీరు న్యూస్ ఛానల్ పెట్టారు ఓకే, బట్ మీరు టెక్స్ట్ రాసి పెడుతున్నారా లేదా ఆ న్యూస్ అనేది ఆ పేపర్ ఉంటుంది కదా, దాన్ని స్క్రోల్ చేస్తూ చదివి మీరు వాయిస్ ఇస్తున్నారా అనేది కొంచెం ప్రాపర్గా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఎక్స్ప్లెయిన్ చేస్తా. బట్ ప్రాబ్లం అయితే ఏం లేదు. మీ ఓన్ వాయిస్ కనుక మోనిటైజేషన్ అనేది 100% అవుతుంది. బట్ మోర్ దెన్ బెటర్ మీకు సజెస్ట్ చేసేది ఏంటంటే, కొంచెం మీరు స్టార్టింగ్లో కానీ ఫేస్ ఏదైనా చిన్న క్లిప్ అనేది యాడ్ చేయడానికి ట్రై చేయండి. అట్లయితే పర్ఫెక్ట్గా మీ ఛానల్కి అయితే ఎటువంటి ప్రాబ్లం లేకుండా మోనిటైజేషన్ అవుతుందన్నమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. ఇంకో బ్రదర్ అని కమెంట్ చేశాడు చూడండి. ఇక్కడ ఇంకో కమెంట్ చూపిస్తున్నా. హై బ్రో, నాకు కూడా ఛానల్లో బ్రో, నా ఛానల్లో లాంగ్ వీడియో పోస్ట్ చేశాక లాంగ్ వీడియో కూడా క్లిప్ రావట్లే. క్లిప్ వస్తే లాంగ్ వీడియో నుండి సంథింగ్ ఏదో ఉంది, బట్ అది స్క్రీన్ షాట్ తీసుకోలేకపోయా. సో నాకు అర్థమైంది ఏంటంటే, ఆ బ్రదర్ అనేది లాంగ్ వీడియోస్ చేస్తున్నాడు. సో లాంగ్ వీడియోస్ పోస్ట్ చేశాక షార్ట్స్ వీడియో క్లిప్స్ అనేవి రావట్లేదట ఆప్షన్. బట్ డోంట్ వరీ, వస్తుంది. ఎందుకు అట్లా ప్రాబ్లం అవుతుందో కూడా చెప్తాను. సో మీరు కానీ లాంగ్ వీడియోస్ చేసినప్పుడు చిన్న క్లిప్స్ అనేవి మీరేమైనా షార్ట్స్లో యాడ్ చేద్దామని అనుకుంటున్నారేమో అనేసి అనుకుంటాను. బట్ ఓన్లీ ఫర్ హైలైట్స్ మాత్రమే షార్ట్స్ అనేది యూజ్ చేయండి. మీకు దీని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ కావాలంటే నేను నిన్ననే ఒక వీడియో పెట్టాను, ఆ వీడియో చూడండి, క్లియర్గా తెలుస్తుంది. ఆ వీడియో అనేది ఇక్కడ ఐకార్డ్లో ఇస్తాను అండ్ ఎండ్ స్క్రీన్లో ఇస్తాను, చూడండి, మీకు క్లియర్గా తెలుస్తుంది అనమాట. అసలు మనం లాంగ్ వీడియోస్లో ఉన్న క్లిప్స్ అనేవి షార్ట్స్గా ఎట్లా అప్లోడ్ చేయాలో ఆ వీడియోలో క్లియర్గా చెప్పానమాట. సో అర్థమైంది అనుకుంటున్నా. నెక్స్ట్ కమెంట్ ఏంటనేది చూద్దాం. ఇక్కడ చూడండి, ఇంకో బ్రదర్ అని కమెంట్ చేశారు, సేమ్ అదే బ్రదర్. సో మళ్ళీ ఇంకోసారి ఆ బ్రదర్ అని కమెంట్ చేశారు. అన్న, నేను తెలుగు న్యూస్ ఛానల్ పెట్టాను, నేను కనబడకుండా నా వాయిస్ ఇస్తున్నాను, నా ఛానల్ ఏమైనా అవుతుందా అనేసి. బట్ ఏం కాదు, స్టార్టింగ్లో చెప్పాను కదా, ఆ విధంగా ట్రై చేయండి. 100% మోనిటైజేషన్ అనేది అవుతుంది. బట్ న్యూస్ ఛానల్ మీరు పెట్టినాక ఇట్లా చాలామంది చూడండి పబ్లిక్గా ఇట్లా ఫేస్ చూపించి ఇట్లా మాట్లాడుతున్నారా, ఈ టైప్ న్యూస్ అనేది మీరు చేస్తున్నారా, లేక మీరు అన్నది నాకు అర్థమైంది, ఓన్లీ ఫర్ వాయిస్ ఇస్తున్నారు అంతే. బట్ న్యూస్ అనేది ఎక్కడి నుంచి, న్యూస్ పేపర్ నుంచి పిక్ చేసుకుంటున్నారు ఏంటనేది అదొకసారి క్లియర్గా చెప్పండి. దాన్ని బట్టి మీకు క్లియర్గా చెప్తాను. మోనిటైజేషన్ అవుతుందా లేదనేది క్లియర్గా చెప్తాను. కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, ఇంకా ఏ డౌట్ ఉన్నా సరే. నెక్స్ట్ కామెంట్ ఏంటనేది చూద్దాం. అన్న, నేను సింగర్స్ ఫోటో పెట్టి లిరిక్స్ రాసి యూట్యూబ్లో వీడియో అప్లోడ్ చేస్తున్నా, నా ఛానల్ మోనిటైజేషన్ అవుతుందా అన్న, ప్లీజ్ రిప్లై ఇవ్వు అన్న అనేసి కమెంట్ చేశారు. సో డోంట్ వరీ బ్రదర్, ఈ వీడియోలో నేను క్లియర్గా మీకు దాని గురించి క్లియర్గా ఇన్ఫర్మేషన్ ఇస్తా. మీరు తెలుగు సింగర్స్ అంటే ఎవరో ఒకరు సింగర్స్ అనేది మీరు ఫొటోస్ అనేది తీసుకున్నారు, బట్ లిరిక్స్ అనేది రాసి అప్లోడ్ చేస్తున్నారు ఓకే. బట్ డోంట్ వరీ, లిరిక్స్ రాసి ఓన్లీ ఫర్ మ్యూజిక్ అనేది యాడ్ చేసి మీరు కానీ వీడియో అనేది అప్లోడ్ చేసినట్లయితే మీ ఛానల్కి మోనిటైజేషన్ అవ్వదన్నమాట. సో యూట్యూబ్కి కావాల్సింది ఏంటి, ఫేస్ ఆర్ వాయిస్, ఈ రెండిట్లో ఏదో ఒకటి ఉండాలి. మీరు లిరిక్స్ అనేది రాస్తారు కదా, సో అదనేది ఏంటంటే మీ వాయిస్ అనేది ఇట్లా చెప్పండి. మీరు లిరిక్స్ ఏంటి రాశారో ఏంటనేది మీరు వాయిస్తో ఇట్లా చెప్పండి, 100% మోనిటైజేషన్ అవుతుంది. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే, మీరు ఇక్కడ సైడ్కి ఏంటంటే ఆ ఫోటో పెట్టి లిరిక్స్ అనేది పెట్టండి. అండ్ ఇక్కడ కింద సర్కిల్ షేప్లో మన వీడియో అనేది మనం చెప్పేటట్టు చిన్న వీడియో కొంత ఒక 1 minute ఇట్లా యాడ్ చేశారనుకోండి, ఇంకా మోర్ దెన్ బెటర్. ఎందుకంటే మీరు చేసిన వీడియోలోని మీరు చెప్పే వీడియో అనేది అక్కడ సర్కిల్ షేప్లో క్లియర్గా ఐడెంటిఫై అవుతుందన్నమాట. ఈ విధంగా చేస్తే మాత్రం ఇంకా మోర్ దెన్ బెటర్. బట్
మీరు ఓన్ వాయిస్ ఉంటే మాత్రం ప్రాబ్లం అయితే ఏముండదు, 100% మోనిటైజేషన్ అని అవుతుంది. బట్ మ్యూజిక్ ఇలాంటివి ఏటైనా యూజ్ చేయకండి, మీ ఛానల్ది ప్రాబ్లం పడుతుంది కనుక మ్యూజిక్ ఏం లేకుండా ఓన్లీ ఫర్ మీ ఓన్ వాయిస్ ఇవ్వండి, 100% మోనిటైజేషన్ అవుతుంది. ఇంకా డౌట్ ఏమైనా ఉంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో ఆ బ్రదర్ అనేది నాకు ఒక 3 or 4 టైమ్స్ అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేశారు. సో వీడియో మీకైతే నచ్చిందని అనుకుంటున్నా. చూడండి అందరి కామెంట్స్కి ఇటువంటి ఛానల్స్ మీ దగ్గర ఏమైనా ఉంటే నేను చెప్పినవి ట్రై చేయండి, 100% వర్క్ అవుతుంది అనమాట. సో ఫైనల్గా ఇప్పుడు యూట్యూబ్ నుంచి వచ్చిన అప్డేట్ గురించి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇంతవరకు మీ ఛానల్ కానీ ఏ టైప్ కంటెంట్ చేస్తున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీకేమైనా డౌట్ ఉంటే మన ఛానల్లో యూట్యూబ్ అప్డేట్ ప్రతి ఒక్కటి ఉంటుందన్నమాట, ఒకసారి చెక్ చేసి చూడండి. అందులో మీకు క్వశ్చన్ ఏదైనా ఆన్సర్ దొరకవచ్చు, లేదంటే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మీ కామెంట్ కూడా ఇట్లా పిక్ చేసి నేను ప్రతి ఒక్కటి క్లియర్గా మీకు ఆన్సర్ చేస్తానన్నమాట. బట్ ఇక్కడ అప్డేట్లోకి వచ్చినట్లయితే ఏంటంటే యూట్యూబ్ అనేది ఇక్కడ నుంచి మనకు వైటీ స్టూడియోలో ఒక ఆప్షన్ అని వచ్చింది ఆడియన్స్లో. అదే ఏంటంటే న్యూ వ్యూవర్స్, క్యాజువల్ వ్యూవర్స్, రెగ్యులర్ వ్యూవర్స్ అనేసి ఇక్కడ మీకు డిస్ప్లే చేస్తున్నా చూడండి, స్క్రీన్ షాట్ అనేది ఈ టైప్ వచ్చిందనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ న్యూ వ్యూవర్స్ అంటే ఏంటంటే కొత్తగా ఫ్రెష్గా ఎవరైతే మన వీడియో సజెస్ట్ చేసిన తర్వాత చూస్తున్నారో సో వాళ్ళనమాట. ఎంతమంది చూస్తున్నారు, ఎంత పర్సెంటేజ్ అంటే ఎంతమంది చూస్తున్నారు అనేది అక్కడ క్లియర్గా మనకు ఐడెంటిఫై చేసి చూపిస్తుంది అనమాట వైటీ స్టూడియోలో యూట్యూబ్ అనేది. నెక్స్ట్ క్యాజువల్ వ్యూస్ అంటే ఏంటంటే అప్పుడప్పుడు వస్తారు కదా, సో ఈ విధంగా అప్పుడప్పుడు వచ్చి మన వీడియోస్ అనేవి చూస్తుంటారు కదా, సో వీళ్ళకి క్యాజువల్ వ్యూవర్స్ అనేసి అంటారనమాట. ఇది చూపిస్తుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే రెగ్యులర్ వ్యూవర్స్. సో మన వీడియో అప్లోడ్ చేసిన వెంటనే మనకు రెగ్యులర్గా ఎవరైతే మన వ్యూవర్స్ అనేది మన వీడియోస్ అనేది చూస్తున్నారో సో వాళ్ళకి రెగ్యులర్ వ్యూవర్స్ అనేసి అంటారనమాట. సో ఈ విధంగా యూట్యూబ్ అప్డేట్ అయితే వచ్చింది వైటీ స్టూడియోలో. ఈ అప్డేట్ మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మన వీడియోని లైక్ చేసి సపోర్ట్ చేయండి. ఇంకా ఎటువంటి డౌట్ ఉన్నా సరే కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ప్రతి ఒక్కటి కూడా మీ కామెంట్ అనేది పిక్ చేసి నేను దాని గురించి క్లియర్గా ఆన్సర్ చేస్తాను. ఏ డౌట్ ఉన్నా సరే ప్రతి ఒక్కటి నాకు ఆన్సర్ చేయండి, తప్పకుండా రిప్లై ఇస్తాను. సో మీరు కొత్త ఛానల్ అనేసి సింపుల్గా టేక్ ఇట్ ఈజీ తీసుకోకండి, ఎందుకంటే నాకు దీంతో ఇది 3వ ఛానల్. ఆల్రెడీ నేను ఇక్కడ మన ఛానల్లో లైవ్ వీడియోస్ చూపించాను చూడండి ఒకసారి. ప్రీవియస్ వీడియోలో నేను చాలా వీడియోస్లో చెప్పాను. సో యూట్యూబ్ ఆల్గరిథం అనేది ఎట్లా వర్క్ చేస్తుంది ఏంటనేది క్లియర్గా మీరు తెలుసుకొని ఏదైనా వీడియోస్ చేస్తే మోర్ దెన్ బెటర్. స్టార్టింగ్లో చెప్పాను కదా ఏ టైప్ కంటెంట్ చేస్తున్నారో చూసుకొని జాగ్రత్త చేయండి. యూట్యూబ్ అనేది ఇక నుంచి కొత్తగా అప్డేట్ అవ్వబోతుంది కనుక ఈ అప్డేట్ తీసుకొచ్చింది కనుక ఈ అప్డేట్ గురించి మీరేమనుకుంటున్నారో కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం.